మనకి ఇన్కమ్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల నెలకి, అర్బన్ ప్రాంతాల్లో 12,000 రూపాయలు ప్రతి నెల ఇన్కమ్ ఉండే విధంగా టోటల్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ అంటే కుటుంబానికి ఉన్న భూములు వెట్ ల్యాండ్స్ 3 acres, డ్రై ల్యాండ్ 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. దీన్ని 6 నెలల యావరేజ్ తీసుకుంటారు అధ్యక్ష యాజ్ ప్రామాణికంగా. అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ పెన్షన్కి కానీ కార్డు అర్హత లేదు అధ్యక్ష. కానీ ఎవరైతే పాపం కష్టపడి పనిచేస్తున్నారో శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సఫాయి కర్మచారులు కానివ్వండి, మున్సిపల్ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఎగ్జంప్షన్ ఉంది. అదేవిధంగా 4 వీలర్స్ విషయంలో వీళ్ళకి 4 వీలర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళకి అర్హత లేదు అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈకేవైసీ ప్రాసెస్ చేయమందో ఆధార్ని మనం అనుసంధానం చేసుకుని ఒకే ఒక్కసారి ఇప్పటివరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా మనం డేటా షేర్ చేసుకున్నాం. సో అందులో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే ఎవరిని ఉంటే వాళ్ళకి అర్హత ఉండదు అధ్యక్ష. మున్సిపల్ ప్రాపర్టీ 1000 square feet కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అర్హత ఉండదు అధ్యక్ష.